ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతను ఏదైతే డిప్రెషన్లో ఉన్నాడో ఆ డిప్రెషన్ పరాకాష్ఠకు చేరింది. అది ఎలా చెప్తున్నామంటే ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళేది కానీ నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆయన డైరెక్షన్ ఇచ్చి ఏదైతే పసుపు కుంకుమ కింద ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు ఇస్తున్నారో ఇటు ప్రజల్లో ఆ ఏదైతే పెన్షన్లు అందుకుంటున్నారో ఆ లబ్ధిదారుల మీద కూడా దాడి చేసే ప్రయత్నంలాగా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒక డైరెక్షన్. అలాగే ఆయన కేసులు మాఫీ విషయం ఈ 4.5 ఏళ్ళు మోడీ కనుసన్నల్లో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను పనిచేశా ఈ 2-3 నెలల్లో మీరు కూడా దిగిపోయేలా ఉన్నారు, అక్కడేమో నాకు మా పార్టీ కూడా పోయింది, మొన్న కేసుల సంగతి ఏంటి చెప్పండి అని అడగడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ఎన్నికల కమిషన్ కలుస్తానని ఎన్నికల కమిషన్ పేరు ముసుగులో అతని కేసులు మాఫీ చేయించుకోవడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది మోడీ ఇక రాడు, నాకు ఇక్కడ ప్రజలు నన్ను అంగీకరించట్లేదు, కనీసం ఈ లాస్ట్ మూమెంట్లో ఎవరన్నా అధికారి రిటైర్ అయిపోయేటప్పుడు మామూలు వ్యక్తులు వెళ్ళి ఏదైనా పని ఉంటే సార్ మీరు రేపు వెళ్ళిపోతున్నారు కదండి కొద్దిగా మా పని చేసి పెట్టండి అని అడుగుతారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ కేంద్రం దగ్గరికి వెళ్ళేది ఏంటంటే అయ్యా ఇక మీరు వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళేటప్పుడు నా కేసులు తీసేయండి అని కేవలం ఆయన కేసులు మాఫీ చేర్చుకోవడానికే ఇవాళ ఢిల్లీ పర్యటన తప్ప ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు కాదు. జగన్మోహన్ రెడ్డికి అసలు నాలెడ్జీ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం ఎన్నికల ఓటర్లు తొలగించాలన్నా పెట్టాలన్నా ఏదైనా సరే ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంటుంది, ఆ ఏ ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీస్తారంటాడు, అక్కడికి వెళ్ళి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల కమిషన్కి ఎటువంటి లింక్ అని ఉంటుందా? అంటే కనీస నాలెడ్జీ లేనటువంటి వ్యక్తి వెళ్ళు, నువ్వు ఢిల్లీ పర్యటన వెళ్ళు, నువ్వు ధైర్యంగా మోడీ దగ్గరికి వెళ్ళు, నీ మడం తిప్పని నేను ధైర్యంగా చెప్తానంటావు కాబట్టి నీ మోడీ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళు. మన కేసీఆర్ గారు కుమారుడు నీ ఇంటికి వచ్చాడు, రేపు నీ గృహప్రవేశానికి వస్తానంటున్నారు. ఇవన్నీ ముసుగు తొలగించండి. ఇప్పటికైనా ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తారు మీరు? ప్రజల్ని మీరు ఎన్నాళ్ళు మోసం చేస్తారు? రాత్రి ఒక ఛానల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంటర్వ్యూ చూసా, చాలా చక్కగా చెప్పాడు ఆయన. 3.5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది, ఓకే దానికి ఒప్పుకున్నాం మేము, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మేము బయటకు వచ్చాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా 4.5 ఏళ్ళు బట్టి మోడీ కనుసనలో పనిచేయడమే కాక ఎన్డీఏకి సపోర్ట్గా ఉంది. అది రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్నో వాటిలో తేలిపోయింది. అది మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, నీ కేసులు తీర్చుకోవడానికి మోడీ మోచేతికాడ నీళ్లు తాగి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే కాకుండా నీకు ముఖ్య సలహాదారుడు మూసాదా అంటే ముఖ్య సలహాదారుడు ఎవరా అంటే విజయసాయిరెడ్డి మూసాదా అంటారు ఆయన్ని. ఆయన రోజు ఆయన పని ఏంటి అంటే ఢిల్లీ వెళ్ళడం, మోడీ కాలమే పెట్టడం. బాబు 5 నెలలు ఉంది ఇంకా గవర్నమెంట్, కేసులు తీయండి, 2 నెలలు ఉంది కేసులు తీయండి, ఇక లాస్ట్గా ఎడ్ చేసి దగ్గర పడిపోయింది కేసులు తీయండి అని ప్రతిరోజు మోడీ కాళ్ళకి మొక్కి జగన్మోహన్ రెడ్డి మీద అతని మీద ఉన్నటువంటి కేసులు తీపిచ్చే పనిలో మూసాదా గారు ఉన్నారు.
వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లాయలకి వాళ్ళ దోచుకున్న డబ్బు, వాళ్ళు దాచుకున్న డబ్బు సేఫ్టీగా పెట్టుకోవడం, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం తప్ప వేరే పనే లేదు. ఇక చెప్పాలంటే అటు కేసీఆర్ ఇటు మోడీ వీళ్ళు గీసిన గీత దాటల్లా. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈయనకి కేంద్రం నుంచి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నుంచి కూడా వందల కోట్ల రూపాయలు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే రేపు ఎన్నికల్లో పక్కన ఉన్నటువంటి కేసీఆర్కి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ప్రధానమంత్రికి ఉన్నటువంటి మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా దెబ్బతీయాలని కొన్ని వేల కోట్ల రూపాయలు ముడుపులు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అందుతున్నాయి. ఇది వాస్తవా కాదా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి. ఒక్కసారన్నా నిజం మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జీవితంలో నిజాలు మాట్లాడరు, జీవితంలో అన్ని అబద్ధాలు తప్ప. లక్షల కోట్లు దోచుకొని 43,000 కోట్లు ఈడీ జప్తు చేస్తేనే ఇంతవరకు దాని మీద పెద్ద విప్పలేనటువంటి నాయకుడివి. ఎవరన్నా నిజంగా జప్తు చేస్తే ఈ డబ్బు నాది కాదనన్నా చెప్పాలి, అవునన్నా చెప్పాలి. నువ్వు ఇప్పటి వరకు ప్రజలకి అవునని చెప్పలా, కాదని చెప్పలా. కాబట్టి నువ్వు ప్రజల్ని మభ్యపెట్టే విధానం మార్చుకో. రేపు రాష్ట్రంలో అల్ల కొల్లాలను సృష్టించడానికి కూడా ఉన్నారు ఇవాళ. ఎందుకు చెబుతున్నానంటే అది పసుపు కుంకుమ అనే కార్యక్రమం ఇవాళ ప్రజల్లో అరే చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేసి ఇంత ప్రజలకు, పేద ప్రజలకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు 2,000 రూపాయలు ఒకే ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళ పేదలందరూ మహిళలు ఉంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో అక్కడ గలాబా సృష్టించి ఏదో ఒక విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఆపాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు అందుకున్నటువంటి 54 లక్షల మంది మహిళలకు చెప్పేది ఒకటే, ఇవాళ కానీ వచ్చే నెల కానీ ఆపై వచ్చే నెల కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ఏదన్నా గడిబిడి సృష్టిద్దామనుకుంటే చెప్పులతో వాళ్ళకి సత్కారం చేయండి, తరిమి తరిమి కొట్టండి. మీ వెనకాతలు మేము ఉంటాం. ఎందుకుంటామంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళు చెడగొడదామని ప్రయత్నం చేసినప్పుడు తప్పులేదు, వాళ్ళకి బుద్ధి చెప్పడం. వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే మీరు వెళ్ళి అక్కడ గలాబా సృష్టిస్తారా? మీ రౌడీ రాజకీయాలు మారరా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంది, రాజశేఖర రెడ్డి అనుకుంటున్నారా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఉంది. రౌడీజాన్ని ఉక్కు పాదంతో నడిపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇలాంటి చేష్టలు కానీ రాష్ట్రంలో ఎక్కడ చేసినా సరే మిమ్మల్ని ఏ పెన్షన్లు అందుకుంటున్నారో ఆ పెన్షన్లు అందుకుంటున్నటువంటి మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని తెలియజేస్తూ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి నీ కేసులు పక్కన పెట్టి నీ ఒక్కడి కోసం, నువ్వని మీ మూసాదా కోసం మీరిద్దరు జైలుకి వెళ్తారేమో అనే ఒక భయంతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. మీ ఇద్దరు జీవితాలు ఏవైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ముఖ్యమని నువ్వు కూడా మోడీ ఇంటికాడ ధర్నా చేయి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మోడీ చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించు. ఇవాళకి కూడా నువ్వు ప్రశ్నించట్లేదంటే నువ్వు మోడీ డైరెక్షన్లో పనిచేస్తున్నావని ప్రజలందరికీ తెలుస్తుంది. ఇంకొకసారి పెన్షన్ల దగ్గరికి వెళ్ళి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడే కానీ ఆ కార్యక్రమాన్ని చెడగొడదామని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియజేస్తున్నా.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.